రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్థానిక సంస్థల ఎన్నికలు. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు క్లియర్ గా ఏదైతే ఫైనల్లీ అటు బీజేపీ దేశ రాజధాని ఢిల్లీలో జెండా ఎగరబోతుంది. సో అందరికి దానికి సంబంధించి కంగ్రాచులేషన్స్. సో ఏం చెప్తారు ఇప్పుడు? ఏదైతే కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి, బీజేపీ గెలవడానికి కంప్లీట్ గా అటు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ ఉంది, సో బీ టీమ్ గా ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే స్థానిక పార్టీలు మాత్రమే టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఒక్క సీట్ కూడా ఖాతా కూడా ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ ఫైట్ చూస్తుంటే కూడా ఇందాక మనకు విజయ్ గారు చెప్పినట్లుగా బీజేపీ వర్సెస్ ఆపే కనిపించింది, కానీ మనకి ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎక్కడ కనిపించలేదు. సో ఇలాంటి వాదనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. సో దీనికి ఏమంటారండి? న్యూస్ ప్రేక్షకులు, అలాగే ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకు, విశ్లేషకులు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు చాలా విఘ్నులు. ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఢిల్లీలో ఉన్నటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తేడా వారు మాట్లాడుతున్నట్టు వీరు మాట్లాడుతున్నట్టు, సరే గెలిస్తే ఒక మాట ఓడిపోతే ఇంకో మాట అనే మాట్లాడేటువంటి వ్యక్తులకు చాలా విషయాల్లో ఒక మాట ఆలోచించాలి. అన్నా హజారే గారి దగ్గర ఉన్నప్పుడు ఇదే అరవింద్ కేజ్రీవాల్ అవినీతి రహితమైనటువంటి సమాజము అనే అంశం మీద మాట్లాడి మొదటిసారి ఇచ్చినటువంటి నాయకులు సామాన్యులకు, మధ్యతరగతి వాడికి చదువు ఉండి రాజకీయాల్లో ఏదో మార్పు చేయాలనేటువంటి వ్యక్తులకు ఆయనే టికెట్లు ఇచ్చి ఒక కొత్త మార్పుని తీసుకొని వచ్చినప్పుడు ప్రజలంతా కూడా స్వాగతించారు. అప్పుడు బీజేపీ ఉంది, అప్పుడు కాంగ్రెస్ ఉంది, అప్పుడు అందరు ఉన్నారు, అప్పుడు ఉన్న శక్తులు అన్ని ఉన్నాయి, అన్ని పనిచేసినాయి. కానీ అప్పుడు ఆయనలో ఉన్నటువంటి నిజాయితీని ప్రజలు గమనించారు కాబట్టి అవకాశం ఇచ్చారు. కానీ రాను రాను పరిస్థితి ఏమైపోయిందంటే ఆయన అహంకార ధోరణితో ప్రయాణం కొనసాగిందంతా కూడా ప్రజలు చూశారు. అవినీతి రహిత సమాజం అన్నారు. అవినీతి ఆరోపణలు వాళ్ళ పార్టీ ఉంది, బయట వాళ్ళు ఎవరు కూడా ఇచ్చేయలేదు. వాళ్ళ పార్టీలో అవినీతి ఆరోపణలు చేశారు. ఆయన మీద, ఆయన చేస్తున్నటువంటి అంశాల మీద మాట్లాడిర్రు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వైర్యాలన్నీ కూడా బయటకు తీసుకొని వచ్చినటువంటి దాఖలాలు వాళ్ళ పార్టీలో, బయట వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. లిక్కర్ స్కామ్ లో కూడా వాళ్ళ ప్రమేయం లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది ప్రభుత్వం? ఆ ప్రమేయం ఉందనే కదా, ప్రమేయం ఉందే కాబట్టి ఇన్వాల్వ్ చేయడము, అరవింద్ సిసోడియాని జైలుకు పంపడం, ఈయనను కూడా జైలుకు పంపడం, ఇవన్నీ జరిగిన ఉన్నాయి. రికవరీ చేయలేకపోయారు అనేది కూడా వినిపిస్తుంది. దీనికి ఏమంటారు? అన్నిటికీ రికవరీ అనేది అంటే అది సాధారణ, అన్నిటికీ అదే అంశాన్ని మనం ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే డబ్బు రికవరీ అయితేనే అవినీతి జరిగిందనా? అది కాదు కదా. అవినీతి ఆరోపణలు 10 రకాలుగా ఉంటాయి. జరిగినటువంటి ఆరోపణల మీద వారు చిత్తశుద్ధితో వాళ్ళు ఇచ్చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఉంది కదా. నిజంగా కూడా చట్టం దృష్టిలో ఆయన నిర్దోషాన్ని బయటకు వచ్చినాడు, ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఇలా అవినీతి ఆరోపణలు చేసి తీసుకుపోయి లోపల వేసినంత మాత్రంలో కాదు కదా. నిజంగా కూడా ఆయన అవినీతికి పాల్పడకపోతే ఖచ్చితంగా ప్రజల మధ్యన మళ్ళీ ఆయన ఇచ్చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. అది కాకుండా జరిగినటువంటి మనం అందరం కళ్ళారా చూస్తా ఉన్నాం. వాళ్ళ అవినీతి పక్షాలు ఏందో, వాళ్ళ పార్టీ ఏందో, వాళ్ళ వ్యక్తులు ఏందో, వాళ్ళ పార్టీ నుంచి 12 మంది 15 మంది బయటకు వచ్చేయడము, విద్య పట్ల, విద్యుత్ పట్ల, రోడ్లు, రవాణా సౌకర్యము, మంచినీరు, అనేక దాంట్లో స్కామ్లు జరిగినాయని మనం చాలా సార్లు విన్నాం. ఈడ ప్రజలన్నీ కూడా గమనించారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఢిల్లీ ప్రజలు ఆశించారు. ఒకటే కారణం, కేంద్రంలో ప్రభుత్వం. ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు, మీరు చెప్తుందంతా ఫైన్. మేనిఫెస్టోలో కూడా చూస్తుంటే కూడా ఇటు ఆప్ ఎలాంటి ఉచితాలు ఇచ్చిందో కూడా అంతకు మించి రెట్టింపు ఈసారి బీజేపీ ఇచ్చింది. ప్రతిసారి ఉచితాలు అంటూ ఇస్తూ దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ కూడా కొన్ని మాటలు ఏవైతే విమర్శలు వినిపిస్తూ వస్తున్నాయి. బీజేపీ ఎప్పుడు ఈ వాదం పట్టుకొని వస్తుందో, ఈసారి మాత్రం ఢిల్లీలో దానికి అందుకు భిన్నంగా కనిపించింది. ఆప్ కంటే మించి ఉచితాలు ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. సో దీనికి ఏమంటారు? ఉచితాల పైన దీనికి ఏమంటారు? తప్పకుండా దాని మీద కూడా సమాధానం చెప్తా. ఈ అరవింద్ కేజ్రీవాల్ ఒక పెద్ద బహిరంగ సభలో ఒక సాధారణమైనటువంటి మహిళను పిలిచి, మీరు మాకు ఓటేయకపోతే ఈ పథకాలన్నీ కూడా ఇయ్యరు, మీకు లబ్ధి చెందదు అనే అంశం చెప్పినప్పుడు దానికి ధీటైనటువంటి సమాధానం భారతీయ జనతా పార్టీ ఒక విషయం చెప్పింది. ఎట్లా? ఏవైతే ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తాము. తర్వాత ఢిల్లీ విషయానికి వస్తే, మీరు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రాంతాన్ని మనం విశ్లేషించి చూస్తే అక్కడ చాలా బిలో పవర్టీ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంది. 19.4% మాత్రమే బిలోటి పవర్టీ లెవెల్ ఉంది. దాంట్లో ఉన్నట్టు ప్రకారం ఇచ్చేటువంటి పథకాల్లో ఏ మాత్రం ఇబ్బంది కలగదు. ఏదైతే తీసుకున్నటువంటి బడ్జెట్ కి, అక్కడ ఉన్నటువంటి పథకాలకి, ఇచ్చేటువంటి పథకాలకి ఏ మాత్రం ఇబ్బంది కలగదు కాబట్టి ఆ పథకాలను అమలు చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా వడ్డీ లేని రుణాలు, మహిళలకు అవకాశాలు, అలాగే అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి పేరు మీద
రూపాయలకే భోజనం అనేటువంటి అవకాశము, తర్వాత మహిళలకి చేయూత కోసం రుణాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు పెట్టారు తప్ప ఎక్కడ కూడా ఉచితాలు ఇచ్చేస్తామనేటువంటి లేదు. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలని పూర్తిగా అమలు చేస్తామనేది మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది. దానికి కారణం ఏంటంటే ఇలా రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి విషయము ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినట్టు పథకాలన్నీ కూడా ఇయ్యము అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు అది కాదు కదా. ప్రభుత్వం ఆ పథకాల ద్వారానే వాళ్ళు వచ్చారు. ఉచిత వైద్యం కానీ, ఉచిత విద్య కానీ, అనేక సంక్షేమ పథకాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినటువంటి పథకాలన్నింటి కూడా మేము అమలు చేస్తామన్నాము. మీరు చెప్పారు ప్రేమ్ గాంధీ గారు, మీరు చెప్పారు క్లియర్ గా. ఎస్, అక్కడ ఢిల్లీలో ఆప్ పార్టీ ఏవైతే పథకాలు పెట్టిందో వాటిని కంటిన్యూ చేస్తామన్నారు. అట్ ద సేమ్ టైం మహిళా సమృద్ధి యోజన కానివ్వండి, మాతృ సురక్ష వందన కానివ్వండి, అండ్ వృద్ధుల పెన్షన్ కానివ్వండి, అది కూడా దాన్ని కూడా ప్రొలాంగ్ చేశారు. ఎల్పిజి సబ్సిడీ, ఇవన్నీ కూడా మీరు ఏమంటారు? ఇటు అటల్ క్యాంటీన్లు కానివ్వండి, ఆయుష్మాన్ భారత్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా ఇస్తున్నారు ఢిల్లీలో. దీన్ని ఎలా చూడొచ్చు? అయ్యో అట్లేం లేదండి. ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రక్రియ, అది దేశవ్యాప్తంగా ఉండేటువంటి పథకం. అది ఆయా రాష్ట్రాలు ఆ పథకాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇక్కడ ఢిల్లీలో ఆ పథకాన్ని అమలు చేయలేదు. అమలు చేయనప్పుడు దాని మీద వివరాలు ఇచ్చినాము. దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా బీజేపీ వస్తే దాన్ని అమలు చేస్తామనేటువంటి అంశం చెప్పినాము. అలాగే అనేక విషయాలు, ఒకటే విషయం అని కాదు, దేశవ్యాప్తంగా ఉండేటువంటి అనేక పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు చాలా రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు దాన్ని అమలు చేస్తలేవు. అయితే ఇక్కడ ఒకటే చెప్పినాం, ఢిల్లీలో వస్తే ఈ పథకాలన్నీ అమలు చేస్తాము, పేద మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఎవరైతే బిలో పవర్టీ లెవెల్ ఉన్నటువంటి 19.4% ఉన్నటువంటి మధ్య తరగతి కుటుంబాలన్నిటికీ కూడా ఇచ్చేటువంటి పథకాలు అమలైతే అనేటువంటి అంశాన్ని క్లియర్ గా వాళ్ళకి విమర్శించి చెప్పడం జరిగింది. దాంట్లో ప్రజలు అవన్నీ కూడా ఆలోచించరు. ఎందుకంటే అనేక సంవత్సరాలు 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూసిన తర్వాత వాళ్ళందరికీ అనిపించింది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే అభివృద్ధికి అవకాశం ఎక్కువ ఉందని. ఇప్పటికి కూడా చూడండి, ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇచ్చినటువంటి రోడ్లు, స్కూళ్లు, నిత్యావసరాల వస్తువులు, తర్వాత అనేక విషయాల్లో శానిటరీ కానీ, లోకల్ సమస్యలు కానీ, ప్రాంతీయంగా ఉండేటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ప్రజలు గమనించారు. ఎట్టి పరిస్థితుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే సాధ్యమవుతుందని కాబట్టి నమ్మిరు కాబట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిరు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి కూడా కారణం వీళ్ళే, స్వయంకృత అపరాధం. వీళ్ళే అనేక అంశాలు, యమునా నది మీద ఒక పెద్ద రాద్ధాంతం చేసిరు. ఆ నీళ్లు తాగితే చనిపోతారు, ఆ నీళ్ళు అట్లున్నాయి అంటే ముఖ్యమంత్రి వచ్చి తాగండి కదా నీళ్లు, ఏం కావాలి అంటే ప్రజలు వీళ్ళు రాంగ్ స్టేట్మెంట్ తీసుకుపోయారు కదా. అట్లా అనేక విషయాలు, ఒక్కొక్క విషయం కలిసి వచ్చినటువంటి అంశాలు భారతీయ జనతా పార్టీకి అన్ని కలిసి వచ్చినాయి. అది ప్రజల్లోకి మేము తీసుకుపోయినాం కాబట్టి సక్సెస్ అయినాం. అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇందాక విజయ్ గారు మాట్లాడుతూ చెప్పారు, అట్లా కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తులు అందరు కలిసి ఇచ్చేసారు, అన్ని కలిసి ఇచ్చేస్తే అరవింద్ కేజ్రీవాల్ గారు 5,000 ఓట్ల తేడాతో ఓడిపోతారా? అది ఆ తేడా అంటే ఒక ఆయన స్థాయి ఏంది, ఆయన ఏంది అంటే ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత ఉంది కదా. వ్యతిరేకత ఉంది కాబట్టే కదా 5,000 ఓట్ల తేడాతో అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. అంటే మనం అందరం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముందటి కాలం కాదు, ఇవాళ ప్రజలు చాలా విఘ్నులు. అనేక విషయాల్లో వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. ప్రతి అంశాన్ని ఎవరో చెప్తే విని, ఎవరో మాట్లాడితే వినేటువంటి గమనం లేరు. అన్నింటి వాళ్ళు అంచనా వేయగలుగుతారు. సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్, పోలీసు, దీనికేమంటారండి? इंडिया की सबसे लेटेस्ट खबर, सनड्रॉप पे टेस्टीएस्ट पीनट बटर, हनी मिला के हुआ ये वंडर, इसका टेस्ट है सबसे बेटर, बनेंगे स्ट्रॉन्ग ही एंड हर, ऐसा होगा इसका असर। अब सनड्रॉप पीनट बटर। సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్ ఇవి మీ జేబు సంస్థలు అయిపోయినాయి కదా. మీ ఏబీవీపీ ఎట్లో సిబిఐ ఎట్లా అయిపోయింది, మీ బీజేవైఎం ఎట్లో ఈడీ ఎట్లా అయిపోయింది, మీ ఇంకో విభాగం ఏందో మీ ఎలక్షన్ కమిషన్ అట్లా అయిపోయింది. సరే విజయ్ గారు, ఇప్పుడు ఇవన్నిటి మేము అంచనా వేసుకొని అట్లనే మేము ఒకవేళ నిజంగా మీరు అంటున్నటువంటి ఇవన్నీ సంస్థలను మేము వాడుకున్నాము అని అంటే అట్లా వేరే రాష్ట్రాలు కూడా గెలవచ్చు కదా. ఇప్పుడు అన్ని గెలిచిరుగా, మీరు అన్ని గెలిచే ఉన్నారండి. ఇప్పుడు మీరు అన్ని గెలిచే ఉన్నారు. మీరు అన్ని గెలిచినా కానీ మీకు కేజ్రీవాల్ అనే వ్యక్తి ఉండడం వల్ల మీకు నిద్ర పట్టట్లేదు, మోడీకి నిద్ర పట్టట్లేదు. ఢిల్లీ మాత్రం కైవసం కాలేదు, బీజేపీ మనసులో నిద్ర లేని రాత్రులు గడిపిండు మోడీ. కేజ్రీవాల్ ని ఓడించలేకపోతున్నారు. చూద్దామండి దీని గురించి. నెక్స్ట్ దీని గురించి